నిర్మాణాలను కూర్చివేసిన సందర్భంలో ఇక్కడ వేద పాఠశాల కూడా కూర్చివేయడం జరిగింది. వాళ్ళు ధార్మిక భవనంలో ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. అది అక్కడ అడ్మినిస్ట్రేషన్ కు దీనికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్న తరుణంలో మేము దేవాదాయ శాఖ నుండి 1,03,00,000తోటి మరి 30 లక్షలతోటి వేద పాఠశాలను మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడే అక్కడ శంకుస్థాపన చేసి మరి పిల్లలకు అక్కడ వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి రావడం జరిగింది. అది ఒకవేళ నిర్మాణం జరిగితే వేద పాఠశాల పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగితే ఎంతో మంది విద్యార్థులను ఇక్కడి నుంచి మనము మరి చదివించి ఈ యొక్క సమాజానికి గుళ్లల్లోకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భద్రకాళి డెవలప్మెంట్ విషయంలో కూడా మాడవీధులకు ఇప్పటికే 20 కోట్లు, 10 కోట్లేమో కూడా నుంచి 20 కోట్లేమో SDF నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 28 కోట్లతోటి అంటే రాజగోపురాలు అంటే వాళ్ళు ఎవరైతే స్థపతి వాళ్ళు ఉంటారో, అడ్వైజర్లు ఉంటారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎస్టిమేషన్ దాదాపుగా 30 కోట్ల వరకు కూడా కావచ్చు. వాటికి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మరి మాడవీధులతో పాటు కూడా ఆ యొక్క రాజగోపురాల నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ప్లేస్ కూడా అంత కంజెస్టెడ్ గా అయింది, ప్రైవేట్ హాల్స్ అవి ఉండడం వలన. కాబట్టి ఇక్కడ దేవాదాయ ల్యాండ్స్ ఏ ఉన్నా కూడా అన్ని కూడా మేము ఖాళీ చేయించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భక్తుల రద్దీ పెరుగుతున్న సందర్భంలో తొక్కిసలాట గాని తోపులాట గాని కాకుండా ఉండాలని, అదేవిధంగా ఫౌండర్ ట్రస్టీగా మేము సుబ్రహ్మణ్యం గారిని కూడా దాదాపు 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఆ ఫైళ్లు కూడా మేము క్లియర్ చేయడం జరిగింది. మరి ఈ నెల లోపలనే దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడికి అది కమిటీ లేదు. ఆ కమిటీని కూడా ఈ నెలలో మేము వేయబోతున్నామని కూడా తెలియజేస్తూ మనందరికీ కూడా శుభాకాంక్షలు.